హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. కొత్త రేషన్ కార్డులు సంబంధించి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. చూడండి. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులకు సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం గాని ప్రస్తావన గాని ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతా ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్లిలై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా లేదా ఈ ఊరాని ఇంకో ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు రేషన్ కార్డు. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తారు. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్లీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ గాని, తొలగించడం గాని, జమ చేయడం గాని అటువంటిది ఏమి జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తున్నా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదనరు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళ రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని గాని, ప్రజాప్రతినిధి గాని నేరుగా కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారంతో దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా వేచి చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి.